నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువడిన దృష్ట్యా సర్పంచ్గా మరియు వార్డు మెంబర్గా పోటీ చేసే అభ్యర్థులు ఈ సూచనలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. సో అందుకు సంబంధించి ఈ చిన్న వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మొదలు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు మీరు ఫామ్ నెంబర్ 4 నామినేషన్ పత్రం తీసుకొని అది ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఈ నామినేషన్ ఫామ్ ఫిల్ చేసే క్రమంలో మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలు నామినేషన్తో పాటు జతపరచాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మీ వయస్సును ధృవీకరిస్తూ ఎస్ఎస్సి మెమో కానీ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కానీ జతపరచవలసి ఉంటుంది. సో సర్పంచ్గా పోటీ చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలు పైబడి ఉండాలి నామినేషన్ వేసే తేదీ నాటికి. మరి మీ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో నామినేషన్ పత్రంతో పాటు జత చేయాలి. అదేవిధంగా మీ ఆస్తులు, మీ పైన ఉన్న క్రిమినల్ కేసులు, ఇతరత్ర విషయాలన్నీ 50 రూపాయల స్టాంపు పేపర్కి తగ్గకుండా అఫిడవిట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. మరి మీ రిజర్వేషన్కి అనుకూలంగా మీరు ఏ కమ్యూనిటీ కిందికైతే వస్తారో మీ కుల సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జతపరచవలసి ఉంటుంది. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి మీరు ఎటువంటి బకాయిలు లేవని చెప్పేసి ధృవీకరణ పత్రం కూడా సంబంధిత పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి నామినేషన్ పత్రంతో పాటు జతపరచవలసి ఉంటుంది. మరి అదేవిధంగా మీరు నామినేషన్ వేసే రోజు బ్యాంక్ అకౌంట్ తీసి మీ ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు అవన్నీ నమోదు చేయడానికి ఒక బ్యాంక్ అకౌంట్ మీరు ఆ రోజే నామినేషన్ వేసే రోజు ఉదయమే ఓపెన్ చేసి దాని పాస్బుక్ జిరాక్స్ కూడా నామినేషన్ పత్రంతో పాటు మీరు సమర్పించవలసి ఉంటుంది. అదేవిధంగా సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు మీరు జనరల్ కేటగిరీ కిందికి వస్తే మీరు 2000 రూపాయలు ధరావత్ సొమ్ముగా చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 1000 రూపాయలు ధరావత్ సొమ్ముగా చెల్లించవలసి ఉంటుంది. వార్డు మెంబర్గా పోటీ చేసే అభ్యర్థులకు కూడా పై నిబంధనలన్నీ వర్తిస్తాయి. మీరు ధరావత్ సొమ్ముగా జనరల్ అభ్యర్థులైతే 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ధన్యవాదాలు.